ప్రప్రథమంగా ఈ యొక్క స్కామ్ సంబంధించిన వ్యవహారాన్ని దృష్టిలో ఉంచుకునే లిక్కర్ పాలసీని రూపొందించారనేది కూడా ఇప్పుడు ప్రభుత్వం కావచ్చు, సిట్ కూడా భావిస్తుంది. అందుకు అనుగుణంగానే దీనిపైన విచారణ నిర్వహిస్తున్నారు. సో పాలసీ రూపొందించిన దగ్గర నుంచి మొత్తం పాలనలో చివరి రోజు వరకు ఏ రకంగా విక్రయాలు సాగించారు, ఏ రకంగా మద్యం కొనుగోలు చేశారు, దీని ద్వారా ఇటు డిస్టిలరీ నుంచి వచ్చినటువంటి కమిషన్లు లేకపోతే మొత్తం పాలసీ రూపొందించడం వల్ల జరిగినటువంటి లబ్ధి ఎవరికి చేకూరింది, కమిషన్లు ఎలా వచ్చాయి, కమిషన్ల నుంచి వచ్చిన సొమ్ము ఏ రకంగా అది అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టారు, ఎన్నికల ఖర్చులకు కూడా దాన్ని ఏ విధంగా వినియోగించారనేటువంటి కోణంలో ప్రస్తుతం ఆరా తీస్తోంది. అందులో భాగంగానే సునీల్ రెడ్డి, జగన్కు బంధువు, ఆయనకు ముఖ్యుడిగా ఉన్నటువంటి సునీల్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో నిన్నంతా ఇటు హైదరాబాద్, వైజాగ్లో తనిఖీలు సాగాయి. సో ఇప్పుడు తాజాగా సునీల్ రెడ్డి బావమరిది సందీప్ రెడ్డికి సంబంధించినటువంటి కంపెనీల్లో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తోంది సిట్. ఇది కూడా ఏదైతే సంగారెడ్డికి సమీపంలో ఉన్నటువంటి కంపెనీల్లో ప్రస్తుతం దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతోంది. సిట్ బృందం మొత్తం కూడా తీగ లాగితే డొంకంతా కదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇంకోవైపు లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో మరొక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్, అప్పటి డిప్యూటీ సీఎం అలానే ఎక్సైజ్ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి నారాయణ స్వామి సంబంధించినటువంటి మొబైల్ ఎఫ్ఎస్ఎల్కు పంపేందుకు కూడా ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చడంతో ఈ మొబైల్లో కూడా కోర్టుకు పంపబోతున్నారు, ఎఫ్ఎస్ఎల్కి పంపబోతున్నారు. దీంట్లో ఏవైనా కీలకమైనటువంటి డాక్యుమెంట్లు బయటకు రాబోతున్నాయా, సేకరించబోతోందా సిట్టు? ఒకవేళ వస్తే దీని ద్వారా ఇంకా ముఖ్యుల యొక్క పాత్ర కూడా బయటకు రాబోతోందా? ఇంకోవైపు బెయిల్ పిటిషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్, ఇవాళ కీలకంగా బెయిల్ పిటిషన్కి సంబంధించినటువంటి అంశంలో కూడా డెవలప్మెంట్స్ చోటు చేసుకున్నాయి. దీని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు సో ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి వ్యవహారంలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ పైన మనకు అప్డేట్స్ కూడా అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలానే ప్రసాద్ సో ప్రస్తుతం ఏదైతే మనతో పాటు లైవ్లో ఉన్నారు, ఇవాళ కోర్టు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా మనకు అందిస్తారు. ముందుగా ఏదైతే రామారావు చెప్పండి, ముఖ్యంగా ప్రస్తుతం సంగారెడ్డిలో కూడా తనిఖీలు సాగుతున్నాయి. హైదరాబాద్, వైజాగ్ అయిపోయింది, ఇప్పుడు సంగారెడ్డి దాకా సిట్ అధికారులు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏంటి సంగారెడ్డిలో ఏ సమాచారంతో సంగారెడ్డి దాకా వెళ్ళారనుకోవచ్చు? సంగారెడ్డిలో ఏ రకమైనటువంటి ఆధారాల కోసం ప్రస్తుతం సిట్ శోధన సాగుతోంది అంటే ఏం చెప్తారు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన మద్యం కుంభకోణంలో తీగలాగితే డొంకంతా కూడా కదులుతుంది. ప్రధానంగా ఈ కుంభకోణానికి సంబంధించి ఈరోజు మరో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత బంధువు, అదేవిధంగా వైఎస్ భారతీరెడ్డి తరపున బంధువుతో పాటు ఆయన పిఏగా కూడా